బేగంపేట్ గ్రామంలో టెన్షన్. గ్రామ సర్పంచ్ ఉమా సాయిగౌడ్ విసిరిన సవాల్ను స్వీకరించి గ్రామస్తులతో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లిన మహేష్ గౌడ్ను అడ్డుకున్న పోలీసులు. అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కంది మండలం బేగంపేట్ గ్రామంలో సర్పంచ్ ఉమా సాయిగౌడ్ తన కబ్జాలు కాపాడుకోవడానికి గ్రామ ప్రజలు అక్రమంగా నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించిన మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గతంలో తాను ఉప సర్పంచ్గా పనిచేస్తూ గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని వాటిని వివరించారు. బేగంపేట గ్రామంలో సర్వే నెంబర్ 249లో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసింది నువ్వు కాదా? ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన తర్వాత నీ కబ్జాలు కాపాడుకోవడానికి గ్రామ ప్రజలు అక్రమంగా నోటీసులు ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గ్రామస్తులకు నోటీసులు కూడా ఇంటి నెంబర్ లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం లేకుండా ఇచ్చారని, 20 ఏళ్ల నుండి కట్టుకున్న ఇళ్లకు కూడా నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో గ్రామ ప్రజలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరో ఇచ్చి ఎవరో చేసిన దానికి అవతల మనిషి మీద దొబ్బదు కదా. ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇచ్చినారంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే నోటీసులు అందరికి జారీ చేస్తుంది. ఇల్లు కట్టుకున్న 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న ఎక్కడ అసలు మేము ఇచ్చినట్టు ఏదైనా దాఖలు ఉంటే మాకు ఒకటి ప్రూఫ్ చేయి. పలానా కలెక్టర్కి గ్రామ కంట్రోల్లో ఉన్న ఇంట్లోకి 90 మందికి నోటీసులు ఇవ్వమన్నాడు, ఇల్లీగల్గా కడుతున్నారు అని చెప్పేసి బరాబర్ 249 సర్వే నెంబర్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 249 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం. కాపాడి దాన్ని సరిహద్దులు వేసి ఆ ఏదైతే 3 ఎకరాల 20 గుంటల ల్యాండ్ ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని బల్ల గుద్దినట్టుగా పోయి కలెక్టర్ మేడంకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీదే మాట్లాడుతున్నాం. దానికి సవాళ్ళు ఎందుకు? నేను అతనే సవాల్ అక్క చూడ కొంచెం అక్క కంది మండల్ బేగంపేట్ గ్రామంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న కొందరు గ్రామంలో ఉన్న కొందరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది గ్రామస్తులు ఆందోళనలో భయంలో పడినారు. నిన్నైనా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినారో ఒక వ్యక్తిగత ఉద్దేశంతో మాట్లాడినారా, లేకుంటే రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రత్యర్థిగా నేనున్నా, నాతో ఫైట్ చేయండి, మనం ఏదైనా గ్రామ సమస్యల కోసము గ్రామంలో జరుగుతున్నటువంటి కోసం మాట్లాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఎవరు కబ్జాలు చేసారు, ఎవరు కబ్జాలు చేయలేరు అన్నది అధికారులకు తెలుసు, గ్రామంలో ఉన్నవారికి కూడా తెలుసు. అందులో ఇలాంటి క్లియర్ లేదు. ఎవరికి జాగాలు ఇస్తున్నారు, ఎవరికి ప్లాట్లు ఇస్తున్నారు అనే దాంట్లో మేము ఏందనంటే గుప్తంగా చెప్తున్నాం. నువ్వు 100 నుంచి 150, 200 గజాలు జాగిస్తే నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే, నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్కున్నా, నాతో పాటు రాజేందర్ సర్పంచ్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలో మేము ఇద్దరం గెలిచినాము. గెలిచిన తర్వాత ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ కూడా అనేది అది లాస్ట్ మూమెంట్లో అతను వెళ్ళాడు. రాజేందర్ నాయక్ మేము కూడా ఏం వర్కులు చేసినాం అనేది కూడా చెప్తాను. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు అయితే గ్రామంలో మేము ఉన్నప్పుడు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పెట్టినట్టుగా ఏదైనా ఉంటే నువ్వు దాఖలు ప్రూవ్ చేయి. అంతేందుకు పబ్లిక్ని ఎందుకు అడుగుతావు? ఇప్పుడు నువ్వే ఇల్లు కట్టుకున్నావు, మేము నీకేమైనా ఇబ్బంది పెట్టినామా? ఎక్కడైనా దాఖలు ఉంటే మాకు అది ఇట్లా పలానా రాజేందర్ నాయక్ సర్పంచ్ ఉండే, మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉండే, మాకు ఇట్లా ఇబ్బంది పెట్టినారు ఇల్లు కట్టుకుంటే అని చెప్పేసి ఎవరైనా వచ్చి మమ్మల్ని గ్రామ పంచాయతీకి కానీ ఎక్కడన్నా వచ్చి కూడా ఎవరైనా నోటీసులు కానీ మా మీద పోయి ఏదైనా కలెక్టర్కి కానీ కంప్లైంట్ ఇస్తే దానికోసం 100% మీరు మాట్లాడండి, మేము కాదనట్లేదు మిమ్మల్ని. కానీ ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని నువ్వేదో చేస్తా అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే గ్రామ పంచాయతీల నోటీసుల గురించి మాట్లాడుతున్నారు.
నోటీసులు మీకు అధికారులు ఏం చెప్పారు అనేది క్లుప్తంగా నిన్న మీరు ప్రెస్ మీట్లో మీరే చెప్పినారు. మైక్ పట్టుకొని మీరు ఒక వార్డు మెంబర్గా బాధ్యతతోటి మీరే మైక్ పట్టుకొని మీరు చెప్పినారు. వార్డు మెంబర్లను సర్పంచ్ మీరు అందరు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పినారు. ఏమని చెప్పినారు? ఒక 5 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది 2026 అంటే 2021 అనుకో, లేదు 2019 నుంచే నువ్వు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి క్లుప్తంగా ఇయ్యు, నోటీసులు ఇయ్యు. నీకు పై అధికారులు చెప్పిరంటారు కదా, మీరు నోటీసులు ఇవ్వండి. దాన్ని తప్పుదో పట్టించేసి ఈ 5 సంవత్సరాలది వదిలిపెట్టేసి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇట్లా వీళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇచ్చి భయాందోళన చేస్తారు? మీరు నిన్న అంటున్నారు కదా, మీరు చెప్పినట్టుగా మన ఊర్లో కొందరు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పింది వాస్తవమే కదా. దాని తర్వాత మీరు అంటున్నారు కదా కలెక్టర్కి మీరు కంప్లైంట్ ఇచ్చినారని. కలెక్టర్కి అగర్సే గ్రామకంఠం విషయంలో నేను కంప్లైంట్ ఇచ్చినట్టున్నా, లేదంటే మన గ్రామ ప్రజల్ని తీసుకొని వచ్చే సోమవారం రోజు ప్రజావాణి ఉంటుంది కదా, ప్రజావాణికి పోదామన్న సిద్ధం. లేదనంటే గ్రామస్తులం అందరం వెళ్ళి నేనే తీసుకుంటా, కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ నేను తీసుకుంటా. సో ఇట్లా మా గ్రామం నుంచి ఇట్లా ఉంది, మా సమస్య ఉందని చెప్పేసి మేము మేడం గారితో మాట్లాడి మనం అందరం కలెక్టరేట్కి వెళ్దాం. మా గ్రామంలో సమస్య ఉంది, పలానా మహేష్ గౌడ్ ఇట్లా మాకు గ్రామ ప్రజలకు అందరికీ గ్రామకంఠంలో కట్టుకున్న వారందరికీ నోటీసులు ఇవ్వమన్నారని చెప్పేసి మీరు రుజువు చేయండి. పోనీ జడ్పీసీఓ అని మీరు అంటున్నారు కదా, జడ్పీసీఓ దగ్గర నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. జడ్పీసీఓ దగ్గరికి ఈరోజు మధ్యాహ్నం వెళ్దామా? నేను టైం తీసుకుంటా సార్ తోటి, మా జగ్గారెడ్డి గారితో చెప్పించుకొని నేను టైం తీసుకొని, మా సార్తో చెప్పించుకొని టైం తీసుకొని మనం గ్రామ ప్రజలం అందరం వెళ్దాం. ఒకవేళ ఇక్కడ కట్టుకున్న గ్రామ ప్రజలకు ఇండ్లకు నోటీసులు ఇవ్వమన్నాడు మహేష్ గ్రామకంఠంలో కట్టుకున్న వారికి అని చెప్పేసి. అసలు నేను కంప్లైంట్ ఇచ్చింది దేని మీద? అసలుది దాన్ని పక్కకు పెట్టేసి సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి అక్రమాల కోసం నేను వెళ్ళిన 3 ఎకరాల 20 గుంటలు కబ్జా అయిందని క్లియర్గా కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటున్నారు కదా భూస్వామి రాంబాయ్ అమ్మ వారి దగ్గర నేను కొన్నాను అంటున్నారు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎంఆర్ఓ గారికి ప్రూవ్ చేస్తారా, ఆర్డీఓ గారికి ప్రూవ్ చేస్తారా, చేయండి. దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిన్న మీరు అన్నట్టుగా నేను రెడీగా ఉన్నా, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీటింగ్ నేను రెడీగా ఉన్నా. ఒకవేళ కలెక్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ, డిఎల్పిఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ, డిఎల్పిఓ గారికి కానీ, ఎంపీఓ గారికి కానీ నేను ఎక్కడైనా సరే వీళ్ళతోటి మీరు రుజువు చేయగలుగుతారా? మహేష్ వచ్చి మీ దగ్గర నోటీసులు మా గ్రామ ప్రజలకు ఇవ్వమన్నారని మీరు అన్నారు కదా, హనుమన్ల గుళ్ళ ప్రమాణం చేస్తామని. నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా, మీరు రండి. ఈరోజు ఈ మీడియా మా ఊర్లతో తీసుకుపోయిన హనుమన్ల గుడి హనుమాన్ దేవాలయం మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉంటే మాట్లాడండి. వాస్తవాలు అవాస్తవాలు తెలియకుండా ఏది దొరుకుతుంది అది మనుషుల మీద, మన అవతల మనిషి మీద నిందలు పెట్టడం అది వాస్తవం కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నా. మీరు అన్నారు కదా మా తమ్ముడు అనంతరం 249 సర్వే నెంబర్లో 230 గజాలు ఒక డాక్యుమెంట్ చేయించినావని. అది వాస్తవమే, అబద్ధం కాదు. నువ్వేదైతే 249 సర్వే నెంబర్లో అని అంటున్నావు కదా, అక్షరం నువ్వే ఒప్పుకుంటున్నావు కదా 249 సర్వే నెంబర్లో వాళ్ళ తమ్ముడు కబ్జా చేసిండని నువ్వు అంటున్నారు కదా. దాని విధంగా నేను చెప్తున్నా, నీ ఏదైతే ఇప్పుడు మీరు 600 గజాలు ఆర్ఎంబి రోడ్డు ముందు పక్కన ఏదైతే G+1 బిల్డింగ్ కట్టినారో దాని వెనకాలనే ఉంది నా ప్లాట్. ఇప్పుడు కూడా మీరు పోయి చూసుకోవచ్చు, బెందడేసి ఉంటుంది. మరి మీరే అంతే క్లియర్గా 249 అంటున్నారు కదా, మరి మీరు కూడా 249లో మీరు అది కబ్జా చేసి కట్టినారు కదా. ఇంకా నేను కట్టలేదు అక్కడ నీది నాది కాకుండా ఇంకొక 5-6 మంది ఇండ్లు ఉన్నాయి. అందులో కూడా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళే అందరివి ఉన్నాయి, దాంతోపాటు మీద ఉంది. అందులో మీరైతే ఇల్లు కట్టిరు 249 మీరే క్లియర్గా ఒప్పుకోరు. నేను అందుకే ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కూడా కానీ ఏం చేశానంటే 249 సర్వే నెంబర్ ఏదైతే ఉందో సార్ దాన్ని సర్వే చేయండి. మా గ్రామంలో 249 సర్వే నెంబర్ కబ్జాలకు గురవుతుంది, ఆ కబ్జాల నుండి కాపాడండి అని చెప్పినాను. అక్షరాలు నేను క్లియర్గా చెప్తున్నా కదా ఇది నిజమేనని. 249 సర్వే నెంబర్లో నువ్వు ఏదైతే ఇల్లు కట్టినావో దాని వెనకాలనే ఇప్పటికి కూడా వెళ్ళండి, అట్లనే ఉంటుంది డాక్యుమెంట్. దాని పక్కన నా బౌండరీస్ కూడా చూడండి,
ఒక ఆయన ఇదిలకంట నరసింహులు గౌడ్ ఉంటాడు, చాట్ల నరసింహులు ఉంటాడు, వేణుగౌడ్ అంటే ఆయన కూడా ఒకటి ఉంటుంది అక్కడ, వేణుగౌడ్ అంటే ఈయన అక్కడ ఉంటుంది. వాళ్ళ దగ్గర ప్లాట్లు అట్లనే ఉన్నాయి. అవి అక్కడ ఇళ్ళకంట లక్ష్మణ్ ఉంటుంది, ఆయనది కూడా ఉంటుంది. మళ్ళీ దాని ముందున్న వారికి కొంతమంది ఇండ్లు ఉంటాయి, దాని వెనకాలనే మాది ఉంది. దాని దాపరికం లేదు, దానికి ఇంకొవరికి అమ్మలే, అది అట్లనే ఉన్నది. మేమేమో ఎవరికి అమ్ముకుంటలే, అది అక్కడనే ఉంది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడవచ్చు, పోయి మళ్ళీ మీరు ఒకసారి కూడా చెక్ చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్ కూడా కావాలంటే పెడతా, మీరు చెప్పింది నేను ఫేక్ అనట్లే. ఇంకోటి అన్నావు, నా భార్య పైన 200 గజాలు ఒకటి ఏదో చేపించినామనని, అది కూడా వాస్తవమే, అది అవాస్తవం కాదు. కానీ అసలు అది ఎట్లా వచ్చింది ఏందనేది తెలుసుకో. తెలియకుంటే ప్రెస్ మీట్ మాట్లాడడం ఎవరైనా మాట్లాడగలుగుతారు, అది అదేం కాదు. అసలు అది ఎక్కడికి వచ్చిందనేది మీ మీడియా ద్వారా కూడా మా గ్రామస్తులకు కూడా తెలియజేస్తుంది. ఏదైతే నేను మా భార్య పేరు మీద చేయించిన ప్లాట్ ఏదైతే ఉందో, అది మా కుటుంబ సభ్యులు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మొత్తం బోర్డులు తీసేసి ఇచ్చిరని అంటున్నావు కదా. ఆ తండ్రికి కొడుకు బోర్డులు తీయవలసిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? మేము ఎందుకు తీసినాం? నీ దగ్గర ఏమైనా ఫోటోలు ఉంటే రుజువు చేయి. మొత్తం మా ఇదిలకంటి పూర్వీకులు మా తాతలు 12 మంది, వారి కుమారులు 28 మంది. తెలుసుకొని మాట్లాడు. 28 మంది వాళ్ళ గుట్టిన వాళ్ళము. మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం, మా దాంట్లో గౌడ కులాసులో మిసలు ఉన్న వాళ్ళము 47-46 మంది ఉంటాం, ఒకటి అటు ఇటుగా. ఇవి ఇసలు. దాంట్లో మేమందరం పంచుకున్న మా ఇదిలకంటి కుటుంబంలో మా తాతలకు వచ్చిన వాటలో షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 147 గజాలు వచ్చింది. దాంట్లో మా నాన్న పేరు మీద పెట్టకుండా నా భార్య పేరు మీద అసెస్మెంట్ నెంబర్ తీసుకున్నా. లేదు నువ్వు ఇంకేమైనా కబ్జీ ఉందన్నావు అనుకో, అది నువ్వు చూపించి నాకు మరేముందో చూపిస్తే అది రుజువు చేయి. ఇలా పలానా దగ్గర నువ్వు కబ్జా చేసినావు, అది తప్పు అని. ఇంకొకటి నీకు రికార్డు కావాలంటే గ్రామ పంచాయతీలు ఉంటుంది కదా, మా నాన్న పేరు మీద ఇల్లు ఉంటుంది. ఇంకేమన్నా నీ దగ్గర రికార్డు ఉంటే మా ఆయన పేరు లక్ష్మణ్ గౌడ్ తీసుకో, సార్ రికార్డు తీసుకో. మా భార్య పేరు వెంకటమ్మ, అది కూడా రికార్డు తీసుకో. అమ్మ పేరు వెంకటమ్మ, మా భార్య పేరు కళ్యాణి, మా తమ్ముని పేరు అనంతరాం. అలాంటివి నీకు ఇంకేమైనా ఉంటే గ్రామ పంచాయతీలు ఇప్పుడు మీరే ఉన్నారు కదా సర్పంచ్గా, మీ ఉమారాణి మీ భర్త మీరు ఉన్నారు కదా సర్పంచ్గా. మీరు సర్పంచ్గా ఉన్నందుకు ఒకసారి రికార్డు తీసి నాకు పరిశీలించేసి పలానా దగ్గర నువ్వు కబ్జా చేసేసినావని చెప్పండి, దానికి 100% నేను అది చేస్తాను. మీరు ఏది చెప్తే అది దానికి సిద్ధంగా ఉంటా నేను. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే, 2 ఉన్నాయి నా పేరు మీద లేవని కదా, అది 2, ఇది ఉన్నది ఒకటి ఇల్లు. అదైతే మా కులాసులు అందరం పాలెలో అందరం పంచుకున్న జాగానే ఉంది. అది ఇప్పుడు కూడా మీరు వండి, లేదంటే మా ఇళ్ళకంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడుగుంటాడు జాగ ఉందా లేదా. అది క్లియర్ కట్గా అక్కడ ఉంది. ఇంకోటి కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే 249 అన్నావో అది నిజమని నేనే చెప్తున్నా కదా. నాది 249 అయినప్పుడు నీది 249. నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అది ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు రుజువు చేస్తారు. వారికి అందుకే కదా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చింది. ఇప్పుడు మీరు రాంబాయమ్మ దగ్గర 249 సర్వే నెంబర్లో కొంటున్నా అంటున్నారు, కొన్నారని క్లియర్గా చెప్తున్నారు. అది ఎన్ని గజాలు కొన్నావు, ఏం చేసిరు అనేది అది అధికారులు ఎంక్వైరీ చేస్తారు. నేను ఎంక్వైరీ గవర్నమెంట్ ఆఫీసర్ని కాదు, మాజీ ఉప సర్పంచ్ని. నేను ఫిర్యాదులు ఇస్తున్నాం గవర్నమెంట్కి. దాని మీద ఏమన్నా మీరు దాఖలు ఉండి మీరు ఏదైనా ప్రూఫ్ చేయించుకుంటే అది మీద అవుతుంది. నేను ఆ డీలర్ ఒక ఆయన మాట్లాడాను ప్రెస్ మీట్లో, ఇది లేదు, ఇది మా తాతలది, ఇది ఇక్కడ మా భవంతు జాగుండే మేము ఇక్కడ వేసుకుంటున్నామని. అని అంటే మీ తాతలది మీద ఏదైతే ఉందో మరి ఏదుందో ప్రూఫ్ చేసుకోమని చెప్పినాం. చెప్పిన తర్వాత లేదు మా అందరిది ఉందనో 20 మందినో 30 మందిని తీసుకొచ్చి గ్రామ సభలో ఉన్న పెద్ద మనుషులను బాడీ మీటింగ్లో మాట్లాడి ఏం చేస్తాను ఉన్న ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన పేరు చెప్తే బాగుండదు కానీ ఆయన 1,50,000 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇప్పించిండు. ఇప్పిస్తే కొన్ని వాటర్ ప్లాంట్కి పెట్టినాం. మిగతా పైసలు ఏమున్నాయో గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర లెక్క ఉంటుంది. ఇప్పుడున్న సెక్రటరీ గారే ఉన్నారు. శానిటేషన్కి వాడిరా లేకుంటే బోర్లకు వాడిరా, దీనికి నీళ్ళకి దేనికి వాడిరా అనేది వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. ఆయన వాస్తవం చెప్పిన దానికి కూడా మనం కొన్ని అవాస్తవాలు మాట్లాడుకోవాలి, తప్పేం లేదు. వాస్తవం అవాస్తవం అనే కాడ ఉన్నది జరిగింది చెప్పాలి. నువ్వు గ్రామాన్ని ఇప్పుడు బాడీ మీటింగ్లో వార్డు మెంబర్లు అందరినీ కూర్చోబెట్టి ఒక 20 మంది పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఇది మాది అని చెప్పేసి అనిపించినావు. కానీ నీ దగ్గర ఈ రోజుకి నువ్వు ఎందుకు డాక్యుమెంట్స్ ప్రూవ్ చేస్తావు? తర్వాత డాక్యుమెంట్ తీసుకురమ్మని చెప్పినాం, ఏం లేవు, అట్లనే కడీలు వేసినావు. మేము కంప్లైంట్ ఇవ్వలేదా?
అప్పుడు ఎంఆర్ఓ గారు విజయలక్ష్మి మేడం ఉన్నది, వచ్చినారు, సర్వే చేసినారు. ఎవరు శ్రీనివాస్ గారు సర్వే వచ్చినాడు. అవన్నీ స్టోన్స్ బాతుంటే మీరు ఏం చేసినారు? దాన్ని మీ ప్రభుత్వం ఉంది, దాన్ని ఒత్తిడి చేసి దాన్ని ఆపిచ్చేసి ఆ సర్వే కడిలు స్టోన్స్ పెట్టకుండా చేసినారు. ఏమై విలేజ్ అంతా సర్వే చేయలేరా? చేసిరా లేదా? చేసిరా? స్టోన్స్ వాతనిచ్చిరా? ఎందుకు వాతనియలేరు? భాగవతాలు బయట పడతాయి. ఎవరిదుంటే వాళ్ళది గవర్నమెంట్. మేము దాని మీద మేము ఫైట్ చేస్తుంటే ఇలా నువ్వు సర్వే అందరికి నోటీసులు ఇచ్చినాను అంటున్నావు. అసలు నోటీసుల మీద క్లియర్గా చూడండి, ఎక్కడన్నా గ్రామ పంచాయతీ స్టాంపు కానీ సెక్రటరీ సంతకం కానీ ఉందా? ఇలా 90 మందిలో నువ్వు ఎంతమందికి ఇచ్చినావు తెలియదు, కానీ నా దగ్గరికి అయితే ఒక 2 వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్లీ. మరి ఇట్లా ఎందుకు భయాందోళనగా గురి చేస్తుంది? ఎవరు? పేరు కూడా ఉంది, అతని పేరు కూడా. ఇట్లా భయాందోళన గురి చేయొద్దు కదా. ఇలా నోటీసుల మీద పేర్లు సెక్రటరీ స్టాంపు లేకుండా ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇగో మళ్ళీ ఆయన పెట్టినో లేదో అయినా అని అనుకుంటారు. వాళ్ళు పెట్టినోలే. ఇట్లా ఎంతమందికి ఇచ్చారు అనేది ఇంకా తెలియదు. ఇప్పుడైతే నా దగ్గరికి అయితే 2 వచ్చినాయి. ఎందుకు అట్లా చేస్తున్నారు? భయాందోళన ఎందుకు పుట్టియాలి? ఇప్పుడు వాస్తవానికి నోటీసులు వస్తున్నాయి అన్నప్పుడు నిన్న నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడక ముందు నన్ను పిలిచేది ఉండే గ్రామ సభకి. ఇంకోటి నువ్వు అంటున్నావు గ్రామ సభకు గ్రామ సభకు రాకుండా. అంటే నేను ఓడిపోయి కరెక్ట్గా 3 నెలలు అవుతున్నది. నువ్వు చేసింది 2 గ్రామ సభలు. నేను వస్తాను, నేను గ్రామ సభకు రాను. నువ్వు చేస్తున్న పన్ను సక్రమంగా చేయి. నాకు ముఖం లేదు అని అంటే నేను ఓడిపోయేదో ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలే. నేను ఇంకా దాంట్లోకి ఇంకా బయటికే రాలే కదా. అందులోకి బయటకు వచ్చినప్పుడు అడుగు, నువ్వు లేకుంటే ఏదైనా ఒక తప్పు చేయి. అప్పుడు గ్రామ సభకి ఉన్న 100 అందరం వస్తాం, నేను నిలదీస్తాం. ఎందుకు తీయం? మా పని అదే కదా. అపోజిషన్లో పని ఏది? ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని పట్టుకోవడమే పని. నువ్వు ఎక్కడ తప్పు చేసినప్పుడు కదా మీతో వచ్చి మేము మాట్లాడగలుగుతాము. నువ్వు శానిటైజర్ వేస్తున్నావు, నీళ్ళు వస్తున్నప్పుడు చేసుకో దాని పని. దానికోసం మేము మాట్లాడతలేం కదా. సరే, నా కుటుంబ సభ్యుల కోసం నువ్వు మాట్లాడినావు, బాగానే ఉందని నేను ఒప్పుకుంటాను. మరి ఇప్పుడు మీరుంటున్నది కొన్నాం అంటున్నారు. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కొనవచ్చు, మేము కాదనట్లేదు. మీరు ఇప్పుడు ఉంటున్న ఆఫీస్ కొనవచ్చు. ఇంకా ఇప్పుడు మీరు ఉంటున్నారు, ఇప్పుడు 3 ఇళ్ళలో మీరు ఉంటున్నారు. ఇప్పుడు కట్టేది ఒకటి 4 అనుకుందాం. ఇందులో చూడండి మరి, దీంట్లో ఇగో సాయి గౌడ్ సన్నేమ్ ఐటీసీ 1788 గజాలు ఒకటి, ఇదొకటి. ఇగో జంగారి సాయిగౌడ్ 4088 గజాలు, ఇదొకటి. ఇది ఇంకో మీ తమ్ముని పేరు మీద నువ్వు కొన్నవా రుజువు చేసుకో. నువ్వేం చేసినావు? మీ వాళ్ళకి వరకు పేరు మార్పిడి చేయించినావు. 3 ఇప్పుడు జంగారి జ్యోతి, జంగారి ఉమారాణి, జంగారి మల్లేశ్వరి. అసిస్మెంట్ హౌస్ నెంబర్ 7-54/1. ఇదొకటి 300 గజాలు. ఎన్ని 4 అయినాయా? లెక్క పెట్టుకో. ఇంకొకటి జంగారి మల్లేశ్వరి, ఇగో జంగారి మల్ల సాయిగౌడ్ 6. ఇగో జంగారి ఉమారాణి 7. ఇగో జంగారి రాగిని 8.
ఎవరికో రఘుకుమారు జయపాల్ రఘుకుమార్కి దీంట్లో అసలు వాళ్ళకి డైరెక్ట్ అసిస్మెంట్ నెంబర్ చేయించింది వారు నేమ్ సాయిగౌడ్. వాళ్ళు అసలు మా ఊరోళ్ళు కూడా కాదు, వాళ్ళు మా ఊరోళ్ళు కూడా కాదు వీళ్ళు. ఇట్లా ఇది 9 జంగారి సాయిగౌడ్ అదే ప్రజలందరికీ నమస్కారం. మీడియా ద్వారా నేను తెలియజేయండి ఏమదంటే నిన్న చెప్పినావు నా వెనక ఒక 4 వాళ్ళొకరు 20 గుంటలు కబ్జా చేసిరని. నువ్వు 3 ఎకరాలు 20 గుంటలు కబ్జా చేయంగా దిక్కులేదు, నీ ఎన్నుకున్నాడు 20 గుంటలు కబ్జా చేస్తే ఏమవుతుంది? నేను చేసింది నువ్వు ఒక్కసారి ప్రూఫ్ ఇప్పి పొజిషన్ ఇప్పి నీ ఫోటో పెడతా, గ్రామ పంచాయతీ కాడ ఫోటో పెట్టి మంచి సన్మానం చేస్తాను నీకు. నేను 20 గుంటలు కబ్జా చేసినట్టుకుంటే ఒక పెద్ద మనిషి అయినావు, నీ వెనక ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నీకు తెలుసు. పక్కకు జరిగినంత మాత్రాన ఇట్లా అవాస్తవాలు మాట్లాడడం పద్ధతి కాదు. నాతో చెప్పించుకునేదంతా నువ్వు స్టేజ్ తీసుకురాకు, గుర్తుపెట్టుకో, ప్రజలకు నష్టం చేయకు. కూర్చునబెట్టు ఊరందరి నీ అంతలు నువ్వు కూర్చొని నీకు సంబంధించిన వాళ్ళని పిలుచుకొని గ్రామ సభలో కూర్చునబెట్టుకొని మాట్లాడే పద్ధతి కాదు. ఊర్లో లేరా పెద్ద మనుషులు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, నీకన్నా సీనియర్ మోస్ట్లు ఉన్నారు, ఏజ్లో పెద్దోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చునబెట్టి ఎవడు కొత్తగా ఇల్లు కట్టిండు, ఎవడు కబ్జాలు చేసి ఇల్లు కడుతురు వాళ్ళ గురించి మాట్లాడు. సామాన్య ప్రజలను ఎందుకు నా భయానికి గురి చేస్తున్నావు? ఏమన్నా అంటే నేను గుడెక్కుతా, నేను ఫోటో పట్టుకుంటా, అవన్నీ నువ్వు పట్టుకోవా అనేది మాకు కూడా తెలుసు. నీ వెనక తిరిగిన అనుభవం మాకు కూడా ఉన్నది. వెనక తిరిగినంత మాత్రాన పుల్లలు పెట్టి వాసన చూసుకుని బంద్ చేయి. గ్రామానికి సేవ చేస్తా, నేను కంకణం కట్టుకున్నావు, సేవ చేయి, నీ తోసింది నీకు చేయి, కబ్జాలు బంద్ చేయి, సేవ చేయి, నీకు నచ్చినంత సేవ చేయి. ఎవడొద్దు అంటున్నాడు? నువ్వు సేవ చేస్తుంటే ఎవడని అడ్డుకుంటే 4 పిలిచి కూర్చునబెట్టి ఖండించు, అట్లా చేయాలి. కానీ నీ అంతలో నువ్వు నీకు సంబంధించిన వాళ్ళని పిలుచుకొని నేను ఇయ్యలేను కాంప్లైంటు, నేను చెయ్యలేను, నేను ఏ గుడి అంటే ఆ గుడి ఎక్కుతా అంటే నాకు 2 ఇండ్లు ఉన్నాయి, ఒక ఇంటికి నోటీసు పంపించి అమ్మ మేడం ఇంకో ఇల్లు ఆయనకు ఉన్నది దానికి కూడా నోటీసు పంపించాలి అనడం నువ్వు చెప్పి ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నావు అంటే నేను చెప్పలేను, నేను రాయలేను, మహేష్ ఇచ్చిండు, రఘు ఇచ్చిండు అని ఎందుకు చేస్తున్నావు? నీ కాంప్లైంటు అవతలున్న క్యాండిడేట్ కాంప్లైంట్లు ఆ ఇద్దరు వల్ల ఊరందరికీ ఎందుకు రుద్దుతున్నారు? కూర్చోండి, గ్రామ సభ పెట్టు. అయ్యా ఎట్లా కడుతున్నావాను? నేను 30 గజాలు, నేను 300 గజాలు చేసిన, నువ్వు సరే 80 గజాలు కట్టుకుంటున్నావు కదా, దానికి ఏదైనా పరిష్కారం నువ్వు మాట్లాడదామని ఇట్లా ఒక కొలికి తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చుని పెట్టి చెయ్యి. అట్లా కాకుండా ఒక్కని గురించి ఊరందరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? బంద్ చేయి. అందరు నేను ప్రజలు ఎన్నుకున్నారు కదా, ప్రజలకు సేవ చేయి. అపోజిషన్లో ఉన్నోళ్ళ గురించి ఎందుకు ఎంబడబడుతున్నావు? నీ ఎన్నుకున్న వాళ్ళకు కొంతమందికి నోటీస్, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక 13-14 మందికి ఇచ్చినావు, టీఆర్ఎస్ వాళ్ళకు 50-60 మందికి ఇచ్చినావు. అంటే మహేష్ని బల్లాం చేద్దామని ఒక 13 మందికి ఇచ్చి, నీ బీఆర్ఎస్ క్యాండిడేట్లకు ఒక 80-60-70 మందికి ఇచ్చి, అలా నీ అనుకున్న వాళ్ళకు కొంతమందికి ఇవ్వలేవు. అది కూడా దృష్టిలో అందరికి తెలుసు. అట్లా కాకుండా చేయి, సేవ చేయి. కూర్చున్నావు, ఏడ మాట్లాడదాం చెప్పు, గ్రామ పంచాయతీలో మాట్లాడదామా లేకపోతే రోడ్డు మీద కూర్చొని మాట్లాడదామా? రా, అందరిని వెళ్ళు, కూర్చో, మాట్లాడు. ఎక్కడ అన్యాయం ఏం జరుగుతుందని చెప్పు ప్రజలకు. మహేష్ వాళ్ళకి ఇది అన్యాయం జరుగుతున్నాను, వేణు వాళ్ళు ఈ అన్యాయం జరుగుతున్నాను, వేనాడ కబ్జా చేసినాను నువ్వు చెప్పు. నువ్వు చేసిన కబ్జాలకు నేను చేసిన పెద్ద అది కాదు, నేను చెయ్యలేనని అంటలే, చేసిన అది ఎంత చేసినా అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చెప్తేనే నేను ఆడ చేసిన. అవన్నీ వద్దుగా ఇప్పుడు మాట్లాడుకోవడం మీడియా ద్వారా మంచిగా ఉండదు. నలుగురిలో కూర్చుందాం, కూర్చొని మాట్లాడదాం. రా, ఏ రోజు పిలుస్తావు గ్రామ సభకు రా, కూర్చొని మాట్లాడదాం. మీడియా ద్వారా నేను ఇది తెలియజేయాలనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తాత 100 ఏళ్ళు ఉండొచ్చు. ఆయన చనిపోయినాక మా వాళ్ళే ఇప్పుడు మా వాళ్ళే 60 ఏళ్ళు ఉంటారు. 60 ఏళ్ళ నుంచి మేము జాగా మీద ఉన్నాం. మా పిల్లలు కూడా 20-30 ఏళ్ళకి వచ్చిర్రు. మరి అసలు జాగాల మా కాంపెట్ పంపించిన మొన్న మేము జాగా కొనుక్కున్నాం 5 ఏళ్ళ కింద. కొనుక్కొని ఇప్పుడు అడిగితే ఇల్లు ఆఫ్ చేస్తున్నాడు. ఇల్లు ఆపిండు. బూనా తీసినప్పుడు ఏమనలేడు, ముగ్గు పోసినప్పుడు ఏమనలేడు. పిల్లర్ గుంట తీసినాక పిల్లర్లు వేసినాక ఆపుతున్నాడు మా ఇల్లును. ఇప్పటికీ లోన్ రానియకుండా చేసిండు. మరి ఎందుకు? ఆయన ముంగట్నే కొన్న జాగా అది. మా జాగా తీసుకొని ఒడ్లోకి అమ్ముకున్నాడు. ఒడ్ల దగ్గర మేము మళ్ళీ కొనుక్కున్నాక దాంట్లోనే ఇల్లు కడుతుంటే ఇల్లు ఆపేసిండు. ఇప్పుడు లోన్ రాణిస్తలేడు, ఇల్లు ముందరికి పోనిస్తలేడు. తెచ్చిన సామాన్ అంతా 7 దాకా ఖరాబ్ అయిపోతుంది. మా సామాన్ అంతా ఇందిరా మిల్లే అది. ఆయననే ఇచ్చిండు ఆ జాగా కూడా, అది లోన్ దానికి పర్మిషన్ ఆయనే పెట్టిండు. చచ్చిపోయింది. కొన్ని రోజులు ఆపినాము. ఆపినాక మళ్ళీ స్టార్ట్ చేస్తే చూసిండు, ముగ్గు పోయంగా చూసిండు, బునాదీయంగా చూసిండు,
పిల్లలు లేపంగా చూసిండు. ఆయన ఎలక్షన్లో గెలిచినాక మాకు ఆఫ్ చేస్తుండు, లోన్ రాకుండా చేసిండు. ఇప్పుడు ఇందిరా మిల్లు మీరు ఎక్కువ కడుతున్నారు అంటే మేము తీసుకున్న 60 గజాల జాగాని సెక్రటరీ మేడం వచ్చి ముగ్గు పోసినప్పుడు ఆమె ఫోటో తీసుకున్నది. ఇప్పుడు ఆమె ఆయన కలిసి ఇద్దరు కలిసి ఇట చేసిండు, మాకు లోన్ రాకుండా చేస్తున్నారు. మాకైతే న్యాయం జరగలేదు. మా జాగా మాకు ఎవ్వరు ఇవ్వలేరు. మా పెద్దలు తాతలు సంపాదించిన జాగా మీదనే ఉన్నాం మేము. ఇంకా కూడా మాకు ఎవ్వరు కదా జాగా ఇవ్వలేరు. మాకు మేము కొనుక్కున్న జాగా కట్టుకుంటే కూడా ఇప్పుడు ఆఫ్ చేసిండు.